హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దాదాపు 1429 ఖాళీలకైతే నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ క్యాండిడేట్స్, బీసీ, బీసీఏ అండ్ ఎస్సీ, అదేవిధంగా ఎస్టీకి సంబంధించిన కేటగిరీలో అన్ని కేటగిరీల వారికి అయితే ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ముందు ఫ్రెండ్స్, ఈ యొక్క హెల్త్ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 కు సంబంధించి స్కేల్ అప్ పే చూసినట్లయితే మనకు 19,500 రూపాయల నుంచి మనకు 71,900 రూపాయల పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు లెవెల్ 8 ప్రకారం అయితే మనకు పే అయితే చేస్తారు. సో ఈ యొక్క ఉద్యోగం వచ్చేసి మనకి తమిళనాడు, ఆల్ ఓవర్ తమిళనాడులో మనము ఎక్కడైనా కూడా వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తమిళ్ వచ్చి ఉండాలని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. అయితే ఈ యొక్క ఉద్యోగం వచ్చేసి మనకు కేవలం టెంపరీ బేస్లో తీసుకుంటామని చెప్పారు. సో టెంపరీ బేస్లో మనకు హెల్త్ సబార్డినేట్ సర్వీస్లో మనకి ఈ యొక్క ఉద్యోగం అయితే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీ, అదేవిధంగా అప్లికేషన్ ఫీ సంబంధించి ఎవరైతే 2023లో అప్లై చేశారో వారు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తారో వారు మాత్రం ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 27 అక్టోబర్ అయితే స్టార్ట్ అయిపోయింది. 27 అక్టోబర్ నుంచి మనకు 16 నవంబర్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఎవరైతే ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1 జూలై 2025 వరకు అయితే కట్ ఆఫ్ డేట్గా ఉంది. ఈ 1 జూలై 2025 వరకు ఎవరైతే ఎస్సీలు కానీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ కానీ, ఓసీ జనరల్, బీసీ క్యాండిడేట్స్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 18 ఇయర్స్గా తీసుకున్నారు. అదేవిధంగా మాక్సిమం ఏజ్ వచ్చేసి ఇంకా మాక్సిమం ఏజ్ అయితే లేదు, కానీ 60 ఇయర్స్ మనకి కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. సో 60 ఇయర్స్ లోపు ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే మనము అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం ఏజ్ లిమిట్ అనేది 18 ఉన్నా కూడా మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది లేదని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సంబంధించి మనకు తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే GOMS నెంబర్ 1004 ఉందో దాని ప్రకారం అయితే క్వాలిఫికేషన్స్లో తీసుకుంటారు. సో ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్లో మనకి బయాలజీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా తమిళనాడులో 10th క్లాస్ సంబంధించి మనకు తమిళ లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్గా సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ తెలియజేశారు. ఈ యొక్క ఉద్యోగం సంబంధించి ఓన్లీ మేల్ వర్కర్స్ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 2 ఇయర్స్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లో మనకి సర్టిఫికేట్ పొంది ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బాటనీ, జువాలజీ, బయాలజీ సబ్జెక్టులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకొని ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనకి 2 టెస్టులు అయితే ఉంటాయి. ఒకటి తమిళ లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ తమిళ లాంగ్వేజ్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఖచ్చితంగా 10th స్టాండర్డ్లో మనకు ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్లో మనకు మ్యాక్సిమం మనకు 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఎస్సీ, ఎస్సీఏ, ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ 40% మార్క్స్ సంపాదించి సరిపోతుంది. అదేవిధంగా అదర్స్ కూడా 40% మార్క్స్ అనేది ఖచ్చితంగా సంపాదించాల్సి ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మొత్తం కూడా మనకి ఆప్టికల్ మార్క్ OMR షీట్లో ఉంటుంది. ఈ OMR షీట్లో మనకి హెల్త్ ఇన్స్పెక్టర్స్ గ్రేడ్ 2కు సంబంధించిన ఎగ్జామినేషన్ కోసం కండక్ట్ చేస్తారు. దీంట్లో మనకి 2 అవర్స్ ఎగ్జామినేషన్లో మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్లో మనకు ఎస్సీ వారు, SCA వారు, ST వారు 30% మార్క్స్ అయితే పొంది ఉండాలి. అదే మిగతా వారు అయితే మనకు ఖచ్చితంగా 35% మార్క్స్ అయితే పొంది ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా 35% మార్క్స్ కంటే ఎక్కువ సంపాదించాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా తమిళనాడులో మనకు COVID-19 పాండమిక్లో ఎవరైతే 6 మంత్స్ కానీ, 6 మంత్స్ తర్వాత 12 మంత్స్ కానీ, 18 మంత్స్ కానీ, 2 ఇయర్స్గా ఇట్లా వర్క్ చేస్తున్నారో వారికి అంటే దశల వారీగా అంటే 6 నుంచి 12 మంత్స్ పనిచేసిన వారికి ఏమో 2 మార్క్స్ యాడ్ చేస్తున్నారు. అదేవిధంగా 12+ మంత్స్ నుంచి 18 మంత్స్లో వర్క్ చేసిన వారికి 3 మార్క్స్ యాడ్ చేస్తున్నారు. అదేవిధంగా 18+ మంత్స్ నుంచి 24 మంత్స్లో వర్క్ చేసిన వారికి 4 మార్క్స్ యాడ్ చేస్తున్నారు. అదేవిధంగా అబౌవ్ 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఎవరైతే వర్క్ చేసారో వితౌట్ బ్రేక్ వారికి 5 మార్క్స్ అనేవి అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే COVID-19 పాండమిక్లో పనిచేస్తారో వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం, ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కేవలం తమిళనాడులో మాత్రమే నిర్వహిస్తారు. తమిళనాడులో ఉన్న 38 జిల్లాలో మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనకు SSC స్టాండర్డ్లో ఉన్న తమిళ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క టెస్ట్, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు షార్ట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ ద్వారానే మనకు అవసరం ఉంటే ఇంటర్వ్యూస్ పిలుచుకుని ఆ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఎస్సీ, అదేవిధంగా SCA, ST, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నా కూడా వారు రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఆన్లైన్ ప్రాసెస్ ఎలా చేయాలనుకున్నా మీరు ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా దానిపైన ఒక వీడియో చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలియాలి కదా. ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.